ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవుల సహాయ మాత పండుగను కొనియాడుతున్నటువంటి భక్తులందరికీ పండుగ శుభాకాంక్షలు. క్రైస్తవులమైనటువంటి మనము మరియ తల్లి దరి చేరి మరియ తల్లిని ప్రార్థించినట్లయితే తప్పకుండా మన యొక్క మనవులు నెరవేరుతూ ఉంటాయి. ఆ విశ్వాసం మరియ తల్లి మనందరికీ కూడా అందించింది. 5వ భక్తనాథ బాబు గారు ప్రకటించి ఉన్నారు, క్రైస్తవులందరూ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మరియ తల్లిని దరి చేరినప్పుడు అని భక్తనాథ 5వ బాబు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయమని మనల్ని కూడా, అదే ఈనాడు కూడా తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా కోరుకుంటున్నది కూడా అదే. క్రైస్తవులకు సహాయ మాతగా నిలిచినటువంటి మరియ తల్లిని మనం ఎంతగానో ఆదరిస్తున్నాం, మనం ఎంతగానో గౌరవిస్తూ ఉన్నాం. మరియ తల్లిని మన యొక్క ఆపద సమయాలలో ఆమె శరణు వేడుకుంటూ ఉన్నాం, ఆ వరాలను పొందుతూ ఉన్నాం, అనుగ్రహాలను పొందుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, రానున్నటువంటి కాలంలో కూడా మనం ఇంకా మరియ తల్లి సహాయాన్ని అర్థించి క్రీస్తు బాటలో, క్రీస్తు యొక్క మాటల్లో నడవటానికి మనందరినీ కూడా నడిపించమని, మన కోసం ప్రార్థన చేయమని ఈ సమయంలో ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా మరియ తల్లిని జపమాల ద్వారా ప్రార్థన చేసుకుందాం. సన్మానిస్తున్న మరియమ్మతో మంగళవార్త చెప్పాను. సాగు చేతాడు ప్రేమవదనము ఏలు వారితో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించిన వారిని నీ గర్భావళి శ్వాసవదించిన వారిని ఏలు వారిను సాగు చేతాడు ప్రేమవదనము ఏలు వారితో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించిన వారిని సర్వేశ్వరుని మాత మా కొరకు మా మరణాసనంలో ప్రార్థించండి. ఆమేన్. మనతో కూడా వాసమైండును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణాసనంలో ప్రార్థించండి. ఆమేన్. సర్వేశ్వరుని పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. అతని పాటలను సేవలను కార్మిక మహిమను నేర్పడినట్టుగా మాకు ఎవరి ప్రసాదం దయచేయని దేవుని వేడుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రేమతో మాకు దయచేయండి. ఆమేన్. సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని అతని యొక్క ఏకాశను మన యొక్క నాదుడైన యేసుక్రీస్తుని చూస్తున్నాను. కన్యమ నుండి పుట్టెను, పౌన్స్లాది అధికారులకు లోనై పాటుబడి స్వయం మీద పుట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వాడిని లేచును. పరలోకంకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని పక్కన కూర్చున్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేటుకొచ్చును. పవిత్రాత్మను చూస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధిత ప్రయోజనం ఇస్తున్నాను. పాపముల మన్నింపును ఇస్తున్నాను. నిత్య జీవమును ఇస్తున్నాను. సంతోష దేవసుడు మొదటి గాబ్రియలు దూత మరియమ్మకు మంగళవార్త చెప్పడం గురించి ధ్యానిస్తాము. ఈ గుర్తును మొదటి గుర్తు క్రైస్తవులకు అధిపతి అయినటువంటి పాపు గారికి మంచి ఆరోగ్యము, ఆయన తలంపులు నెరవేరాలని ప్రార్థించుదాము. నాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడిన వారిని మిమ్మల్నించినట్లు మా అప్పులను మిమ్మల్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపడివక కీడులను రక్షించండి. ప్రసాదం చేత నిన్ను మరి మా అందరము వారి మీతో ఉన్నారు. శ్రేణి వారి మీరే
మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించిన మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తుతులుగాక. పునర్చేస్తువా నా పాపం మన్నించండి, నరకాగ్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీ కృపాల్సిన అత్యవసర వారందరూ ముఖం చేర్చుకునండి. రెండవది మరియమాత యోగ్యతను సందర్శించడం గురించి ధ్యానించగా క్రైస్తవ వ్యాప్తి కోసము పాటుపడుతున్న గురువులు మరియు కన్యాస్త్రీలకు మరియు ఉపదేశం కోసము ప్రార్థన చేస్తాము. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us Give us our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you.
Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was in the beginning, is now, and now shall be, World without end. Amen. O my Jesus, Forgive our sins, save us from fire of hell. Lead all souls to heaven, especially those who are in need of thy mercy. మూడవ గుర్తు యేసు పుట్టుకను గురించి ధ్యానించుకుందాం. గట్టిగా మూడవది మూడవ గుర్తు ఇంకా? మూడవ గుర్తు యేసు పుట్టుకను గురించి ధ్యానించుకుందాం. క్రైస్తవ కుటుంబాల కోసము క్రైస్తవ విలువలను పాటించాలని ప్రార్థించుదాము. పరలోకమందున్న తండ్రి, మీ నామం పూజించును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు భూలోకమందు నెరవేరును గాక. వారికి కావలసిన మా మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధన కీడులను రక్షించండి. దేవుని ప్రసాదం చేత నిండి మరి మా వందనం. ఏలిన వారు మీ తోడున్నారు, శరీరంలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసి ఆస్వాదింపడిన వారగునే. మా కొరకు ఇప్పుడు మా మరణాసనంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరి మా వందనము. ఏలిన వారు మీ తోడున్నారు, శరీరంలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసి ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణాసనంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరి మా వందనము. ఏలిన వారు మీ తోడున్నారు, శరీరంలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసి ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణాసనంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరి మా వందనము. ఏలిన వారు మీ తోడున్నారు, శరీరంలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసి ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరి మా వందనము. ఏలిన వారు మీ తోడున్నారు, శరీరంలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసి ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరి మా వందనము. ఏలిన వారు మీ తోడున్నారు, శరీరంలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసి ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరి మా వందనము. ఏలిన వారు మీ తోడున్నారు, శరీరంలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసి ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరి మా వందనము. ఏలిన వారు మీ తోడున్నారు, శరీరంలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసి ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరి మా వందనము. ఏలిన వారు మీ తోడున్నారు, శరీరంలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసి ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరి మా వందనము. ఏలిన వారు మీ తోడున్నారు, శరీరంలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలంకు చేసి ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మను గాక. నా యేసువా, నా పాపం మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యంగా ఎవరికి మీ కృపారక్షణ
మోక్ష చేర్చండి. 4వ గుర్తు బాలయేసును దేవాలయంలో కాంతుగా రూపొందించుటను గురించి ధ్యానించడం గాక. కరోనా వ్యాధిని నిర్మూలించాలని మరీ తల్లిని ప్రార్థించుతాము. పరలోకముందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజించును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన ఆహారము మాకు ఇవ్వండి. మా యొక్క అపరాధములను క్షమించుటకు మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షించండి. దేవప్రసాదం చైతన్యమే మా వందనం. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదించిన వారినే. దేవప్రసాదం చైతన్యమే మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదించిన వారినే. దేవప్రసాదం చైతన్యమే మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదించిన వారినే. దేవప్రసాదం చైతన్యమే మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదించిన వారినే. దేవప్రసాదం చైతన్యమే మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదించిన వారినే. దేవప్రసాదం చైతన్యమే మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదించిన వారినే. దేవప్రసాదం చైతన్యమే మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదించిన వారినే. దేవప్రసాదం చైతన్యమే మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదించిన వారినే. దేవప్రసాదం చైతన్యమే మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదించిన వారినే. దేవప్రసాదం చైతన్యమే మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదించిన వారినే. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. నా పాపమన్నిటిని కాపాడండి. అందరి ఆత్మను నిత్యంగా ఎవరి కృపారసన చూసిన వాటిని చేర్చండి. 5వ గుర్తు దేవమాత తప్పిపోయిన బాలయేసును దేవాలయంలో కనుగొనటను గురించి ధ్యానించడము. పరలోకమందున మా యొక్క తండ్రి, మన తిరుసభలో చనిపోయిన వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయమని ఆ మరీ తల్లిని ప్రార్థించుదాము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజపోవడం కాక, మీ రాజ్యం మాకు వచ్చిన కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును కాక. దేవుని ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే,
మీ గర్భఫలము చేసి ఆశీర్వాదాలు అడుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వాదాలు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. సదాకాలం మీకు స్తోత్రములు గాక. ఓ నా యేసువా, నా పాపము మన్నించండి, నరకాగ్ని కాపాడండి, అందరియాత్మలను ఎవరికి మీ కృపను సంతోషించు వాటిని చూపించండి. పునీత మిఖియేలా, దేవదూత పునీత గాబ్రియేలా, అపోస్తులైన పునీత రాయప్ప యాగప్పల ద్వారా మేమింత పాపాత్మలుగా నుండినను మేము వేడుకొని ఏ 13 పుస్తల చెప్పము దేవమాత పాదముల చెంత నీ స్తోత్రమును ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించడానికి ముందొచ్చి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన ఏను వారా దయచూపండి, క్రీస్తు వారా దయచూపండి, ఏను వారా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుడు పితైన సర్వేశ్వర, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, పవిత్రాత్మైన సర్వేశ్వర, మహాపరిశుద్ధ ఏకైక సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, కన్యక యొక్క పరిశుద్ధ కన్యక, క్రీస్తుని యొక్క మాత, దేవర ప్రసాదుని యొక్క మాత, మహాపరిశుద్ధ మాత, మహావ్యక్తిగంధుడి మాత, నిర్మలమైన మాత, కన్యశుద్ధం చెడని మాత, స్నేహం తగిన మాత, మహాస్తుతికి పాత్రమైన మాత, మంచి ఆలోచన యొక్క మాత, సృష్టికర్త యొక్క మాత, రక్షకుని మాత, మహావేగముల కన్యక, మహాపురుష
పూజ్యమైన కన్యక, స్తుతింపబడకమైన కన్యక, శక్తి గల కన్యక, దయగల కన్యక, విశ్వాసం గల కన్యక, ధర్మం యొక్క అర్థమా, జ్ఞానం యొక్క ఆలయమా, మా సంతోషం యొక్క కారణమా, జ్ఞాన పాత్రమా, మహిమతైన పాత్రమా, అత్యంత భక్తి యొక్క పాత్రమా, దేవరసం గల రోజా పుష్పమా, యామిని యొక్క గోపురమా, అద్భుతమైన గోపురమా, స్వర్ణమైన ఆలయమా, వాగ్దానం యొక్క మందసమా, మోక్షం యొక్క వాకిలి, ఉదయకాల నక్షత్రమా, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, పాపాత్మలకు శరణమా, కష్టపడిన వారికి ఆదరవా, స్త్రీ యొక్క సహాయమా, సన్మనుషుల యొక్క రాజ్ని, పితాపుత్రుల యొక్క రాజ్ని, దీర్ఘదర్శుల యొక్క రాజ్ని, అపోస్తుల యొక్క రాజ్ని, ఏక సాక్షుల యొక్క రాజ్ని, స్థితిల యొక్క రాజ్ని, కన్యకల యొక్క రాజ్ని, సకల పునీతుల యొక్క రాజ్ని, జన్మ పాపం లేక పిలిచిన రాజ్ని, మోక్షము కొనుక్కోబడిన రాజ్ని, పరిశుద్ధ జపమాల రాజ్ని, సమాధానం యొక్క రాజ్ని, సర్వేశ్వరి గొరిపిల్ల లోకం యొక్క పాపం పరిహరించే ద్వారా మా పాపం మన్నించండి స్వామి. సర్వేశ్వరి గొరిపిల్ల లోకం యొక్క పాపం పరిహరించే ద్వారా మా ప్రార్థన స్వామి. సర్వేశ్వరి గొరిపిల్ల లోకం యొక్క పాపం పరిహరించే ద్వారా స్వామి. యేసు ప్రభుని దివ్య వాగ్దాత్మలకు మేము పాత్ర ఉన్నట్లు సర్వేశ్వరి పరిశుద్ధ మాత మాతో ప్రార్థించము. జగదక్షుకున్న యేసువా, నీ శరీరానికి ధరించుకున్న నీ దివ్య మాతను నీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించుతిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవారి కార్యక్రమాలను నిజమైన మనసుకుడే తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా భాగ్యము మాకెప్పటికీ ప్రార్థింపచేయనుంచండి స్వామి. దేవమాత శరణు వర్జము మిక్కిలి నిన్నగల తల్లి, నీ శరణ పరిగెత్తి మీ యొక్క సహాయం అడిగిన వారిలో ఒక్కరైనా మీ ఎవరని చేయబడినట్లు ఎన్నడూ లోకంలో వినినది లేనిది తలంచండి. కనకల రాజ్ని, దయారసంగల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపడి మీ పవిత్ర పాదం సమీపించి వస్తున్నాము. నీతో పెడితే ప్రణాళించి ఏడ్చడి పాపే నేను నీ దైవ కాచుకొని మీ సముఖం నిలుస్తున్నాను. మనుషోత్తర పుత్రుడైన సర్వేశ్వరి తల్లి, నా విజ్ఞాపం తజంపక దయాపడండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. Very good morning to every one of you. I wholeheartedly welcome to this Holy Mass. Today the Holy Church celebrates the feast of Mary, the help of Christians. మరియ తల్లి క్రైస్తవ సహాయ మాత. మనకు తెలుసు మరియ తల్లి ఎంతగానో మనకు సహాయపడుతూ ఉంది. ఈ కష్ట సమయాల్లో తన దరి చేరినటువంటి వారికి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉన్నారు మరియ తల్లి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మరియ తల్లి శరణు కోరుకుంటూ మరియ తల్లి యొక్క భక్తి ఇంకా పెంపొందించాలని చేతులు జోడించి దివ్య పూజలో భక్తిగా పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఈ
పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను తప్పిదాలను ప్రభువును ఒప్పుకుంటూ పాపమని పొందుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరుల మీ చెంతను ఆ పాపములు ఒప్పుకుంటున్నాను. ఏదైనా మత్తు చెట్టును ఏడు చెట్టును ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా తప్పు అందుచేత నా కొరకు మనకంటే సర్వేశ్వరుని సర్వశక్తిగా సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. దయానిధివైన మా తండ్రి, నీ చైతైక కుమారుడు సిలువలో వేలాడుచున్నప్పుడు తన తల్లి పరిశుద్ధ కన్యైన మరియమాతను మా తల్లిగా కూడా ఉన్నట్లు అనుగ్రహించేను. ఆ తల్లి ప్రేమానురాగాల సహాయములతో నీ శ్రీ సభానుదినము సార్థకతను సాధించుకునుగాక. పవిత్రత్వమునందు తన సంతానం అభివృద్ధి చెందినట్లుగాంచి ఆమె సంతసించుచు మానవులందరినీ తన హక్కునకు ఆకర్షించినట్లు దయచేయుము. నీతో పవిత్రాత్మను కలిసి యుగ యుగములో జీవించు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 12. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. అప్పుడు అపోస్తలులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళేది. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడ గదిలోనికి వెళ్ళేది. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రియా, ఫిలిప్పు, తోమా, బర్తలోమియా, మత్తయి, అల్ఫాయి కుమారుడు యాకోబు, మతాభిమాని సిమోను, యాకోబు కుమారుడు యూదా అనేవారు. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లి మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది 7 వరకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. పునీత యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25 నుండి 34 వరకు. ఇందువలన సైనికులు ఇట్లు చేసింది. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్య మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనేను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అని అనేను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు బోధన ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేష పట్టణంలో మనం వింటూ ఉన్నాం. యేసు ప్రభువు తన తల్లితో, స్త్రీ,
ఇదిగో నీ కుమారుడు అనే స్త్రీతోను, మరి శిష్యునితో ఇదిగో నీ తల్లి అని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లిని, మరియ తల్లిని మన తల్లిగా ఆదిలోనే ప్రభువు మనకు కేటాయించి ఉన్నారు. ఆ తల్లి అనుభూతిని మనమందరము కూడా మన యొక్క జీవితంలో అనుదినము ప్రతిక్షణము చవి చూస్తూనే ఉన్నాము. 14వ-15వ శతాబ్దంలో 5వ భక్తనాథ బాపు గారు మరియ తల్లి క్రైస్తవుల సహాయ మాతగా ప్రకటించి ఉన్నారు. ఆ కాలంలో క్రైస్తవులను హతమార్చాలని, క్రైస్తవ ఉనికినే లేకుండా చేయాలనేటువంటి విరోధులు, శత్రువులు జయించుటకు 5వ భక్తనాథ బాపు గారు క్రైస్తవులందరినీ ఉద్దేశించి క్రైస్తవులకు ఒక హెచ్చరిక ఇస్తున్నారు. జపమాల చేతబూని మరియ తల్లిని ప్రార్థన చేయండి అని ఆయన ప్రకటించున్నారు. ఆ ప్రార్థనా శక్తి వల్ల, ఆ జపమాల ప్రార్థనా శక్తి వల్ల మరియ తల్లి శరణు కోరి వచ్చినటువంటి వారందరూ కూడా విజయాన్ని చూశారు. అదే అనుభూతిని నీవు నేను మన అనుదిన జీవితంలో, మన కష్ట సమయాలలో, మన బాధలలో, సమస్యలలో మరియ తల్లి దరి చేరినప్పుడు అదే అనుభూతిని, అదే విజయాన్ని ఎన్నోసార్లు మన జీవితంలో కలిగి ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరియ తల్లి క్రైస్తవులకందరికీ కూడా తల్లి. కాబట్టి క్రైస్తవులకు ఏ అవసరాలు ఉన్నాయో, మరి ముఖ్యముగా ఈ కష్టకాలాలలో, కరోనా కష్టకాలంలో క్రైస్తవులకు మాత్రమే కాకుండా ఇంకా క్రైస్తవులంతా కూడా మరియ తల్లి అడుగుజాడలో నడుస్తూ, మరియ తల్లి చూపిస్తున్నటువంటి మార్గంలో పయనిస్తూ క్రీస్తును చేరే వాక్యాన్ని మనకందరికి కూడా దయచేయాలని ఈ దేవుని పూజలో ఆ త్రియేక సర్వేశ్వరుని ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైన విధముగా ప్రార్థించండి. ఓ ప్రభువా, మా అర్పణను దయతో అంగీకరించి వీటిని రక్షణదాయక దివ్య సంస్కారముగా మార్చివేయము. ఈ బలి నుండి శక్తిని పొంది నీ శ్రీసభ మాతయగు మరియ మాత ప్రేమానురాగాల సహాయంతో ఉత్సాహితులమై ఆమెతో పాటు రక్షణ కార్యంలో పాత్రదారులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభు మీతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట, పరిశుద్ధ కన్య అయిన మరియమాతను గౌరవించుచు నీ ఘనతకు తగిన స్థుతిని అర్పించుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఆమె దైవవాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభువుని మోయుటకు యోగ్యత నొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి ఆది శ్రీసభకు అంకురార్పణ గావించను. ఆమె శిలువ చెంత నిలబడి దైవ ప్రేమ నిబంధనలకు స్వీకరించను. క్రీస్తు మరణం ద్వారా మోక్ష జీవితములకు జన్మనందిన వారినందరినీ పుత్రులకు గాను స్వీకరించను. అపోస్తులందరూ నీవు వాగ్దానం చేసిన పవిత్రాత్మ ఆగమనకై నిరీక్షించుచు ప్రభుని శిష్యులు ప్రార్థన చేయుచుండగా ఆమె వారితో పాటు ప్రార్థనలో నిమగ్నమై శ్రీసభ ప్రార్థనాత్మకు ప్రతీకగా నిలిచెను. మోక్ష మహిమకు హెచ్చింపబడిన ఆమె తన మాతృ ప్రేమతో నీ యాత్ర శ్రీసభకు సహాయపడను. ప్రభువు మహిమతో వేంచేయు దినము వరకు శ్రీసభ అడుగులను శ్రద్ధతో గమనించుచు స్వర్గ గృహమును నడిపించును. కావున సకల దేవదూతలతో పునీతులతో ఏకమై నిన్ను స్తుతించుట ఎట్లనగా, మరొకసారి చెప్పాలి. దళాధిపతి సర్వేశ్వరుడు ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊరట నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఏ విధంలో మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకు పాప పరిహారార్థమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వసు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీ పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము. క్రీస్తు శరీర రక్తమును పాల్గొనము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొంచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచడము, మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలి వారి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందు పరిపూర్ణులు చేయము. నీవు ఈ లోకం నుండి పిలుచుకున్న గురుశ్రీ ఏరువ జోజిరెడ్డి అని నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగశ్రేణి ఇతడు అతని ఉత్థానమునందును పాల్గొనగాక. ఉత్థానము అయ్యదను నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరం ముందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలు మరియ మాతతోను, పునీత జోసెఫ్ గారితోను, పునీత అపోస్తులతోను, ఆదిని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, తరానికి కావలసిన మా అన్నము మాకు నెట్టుకుని వారిని విమర్శించినట్లు మా అప్పులు విమర్శించండి. మా కీడులను రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మాకు రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వల్ల పాపము నుండి మమ్మల్ని విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్మల్ని కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సర్వ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి, ప్రేమ, సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరము సమాధాన భక్తితకుగా తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు.
ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశిస్తున్న పాపాలను క్రీస్తు శరీరము రక్తము మన నిత్య జీవితం చేసినగాక. ఆమేన్. ఓ ప్రభువా, నిత్య జీవమునకును పాప విమోచమునకును అనుగ్రహ సూచకమైన దివ్యాహారమును లోకొని నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరియమాత సహాయంతో నీ శ్రీ సభ అన్ని జాతుల వారికి సువార్తను ప్రకటించి ఉపదేశించునుగాక. భూతలముపై నీ పవిత్రాత్మను కుమ్మరించి ఆదుకోమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. So once again I wish you a very good morning to every one of you. Have a feast day of our Mother Mary, help of our Christians. Be safe and sound, especially in this pandemic. Stay at home and be healthy. So thank you so much.